కనబడిందా? అవునక్క, ఎవరో నోరు మూసి కారులో ఎక్కించుకెళ్లారు. కారులోనా? మంగొచ్చిందని తెలియక ఈయన ఏదేదో వాగుతున్నాడే. ఉష లేదో బ్రష్ లేదో. వాడిక్కడేదో ఫిక్స్ అయ్యాడే, చెప్పని. నువ్వు చెప్పరా తమ్ముడు? సరే, చాలా బాగుంది, చెప్పు 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 చెప్పు. స్టోరీనా? కనిపెట్టేసిందా? కనిపెట్టలేదే. అవునక్క, నేను కారు వెనకాలే పరిగెత్తా. ఈ పొట్టతో నువ్వు పరిగెత్తావా? అవునక్క, వాళ్ళని వరేయ్ మర్యాదగా మా మంగను వదిలేస్తారా లేక నరికేయమంటారా అన్న. అంతే, వాళ్ళు ఆకుంటూ వెళ్ళిపోయారక్క. అయ్యో పాపం. అవును, వాళ్ళు నీకు ఫోన్ చేసి డబ్బులు అడుగుంటారు కదా? అవునక్క, అవునక్క, డబ్బులు అడిగిన విషయం నీకెలా తెలుసు? నేను నీ అక్కనే కదరా. ఒరేయ్, వచ్చావా? నువ్వు తన్నులు తినక ముందే వచ్చాను అంకుల్. సారీ, సరదాగా చెప్పానంతే. అదే నేను కూడా సరదాగా కొట్టానన్నమాట. మమ్మీ, నీకు విషయం తెలుసా? గూడెంలో ఒక అంకుల్ అచ్చం నాలాగే తింటున్నాడు. చెంటి, నీలాగానా? అవును, తినడమే కాదు, నాలానే నడుస్తాడు, నాలాగే బ్రష్ చేస్తాడు. వాట్ ఎ వండర్. గంగ మీ అమ్మలా తింటుంది, అతనేమో నీలా చేస్తున్నాడు. ఇంతకీ ఎవరమ్మా అతను? గంగ వాళ్ళ డాడీ. అంటే నేను చూసిన వాడికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? అందుకే ఇద్దరు ఒకేలా తిని ఒకేలా నడుస్తున్నారన్నమాట. నీకన్నీ వాళ్ళ నాన్న బుద్ధులొచ్చాయి, ఆ గంగకేమో మీ అమ్మ బుద్ధులొచ్చాయి. కర్మ కర్మ. ఇష్. చాలా ఆశ్చర్యంగా ఉందే, దీనిలా తినేవాడు గూడెల్లో ఉండడం ఏంటి? తినేవాడే కాదు, అచ్చం దీనిలాగా నడుస్తాడు కూడా. నిజంగానా? అవును, నా మిడుగుడ్లతో చూశాను. 2 చేతులు లేపుకొని 2 కాళ్ళు చాపుకొని ఇలా 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 నడుస్తూ వెళ్ళాడు. అదెలా సాధ్యం? జమీందార్ బిడ్డకి జమీందార్ అలవాటు రావాలి కానీ గూడెంగాడి అలవాటు రావడం ఏంటి? అంటే ఆ గూడెంగాడికి ఈ జమీందార్ పిల్లకు ఏదో సంబంధం ఉండి ఉంటది. ఆ గూడెంగాడికి మంగకి సంబంధం ఉందని, ఇది జమీందార్ బిడ్డ కాదని నిరూపించగలిగితే అప్పుడు వర్మ రాజేశ్వరి విడిపోతారు. ఆ చాముండేశ్వరి జగదీశ్వరి గాల్లోకి ఎగిరి కొట్టుకుంటారు. దాంతో చాముండేశ్వరి వర్మకు వేరే పెళ్లి చేస్తుంది. ఆ దిగులతో రాజేశ్వరి చస్తుంది. ఆ చావు చూసి మా అక్క చస్తుంది. ఆ తర్వాత ఈ ఆస్తి మొత్తం మన సొంతమవుతుంది. అప్పుడు అమెరికాలో తెల్లమ్మాయిలతో నేను ఎంజాయ్ చేస్తాను. నేను ఆఫ్రికాలో నల్లబ్బాయిలతో. నో, అంత దూరం మాత్రం వెళ్ళదు. ఛీ, నేనన్నది నువ్వు తెల్లమ్మాయిలతో తిరిగితే నల్లబ్బాయిలతో కొట్టిస్తానని. అర్థమైంది. ముందు ఈ కర్రదాన్ని జమీందార్ పిల్ల కాదని ప్రూవ్ చేసే పనిలో ఉందాం. పద పద. అమ్మా, ఆ జమీందార్ లేదు, ఆ మచ్చం అలాగే తింటుంది తెలుసా? చీటి, ఆవిడ అచ్చు నీలాగే తింటుందా? అవునమ్మా. జమీందార్ బిడ్డ జమీందార్లా కాకుండా గూడెంలా తింటదా? ఏటి జమీందార్ బిడ్డ? జమీందార్ బిడ్డ ఎవరు? గంగే.
గంగా మన గంగ జమీందారు బిడ్డేది నీకేమైనా పిచ్చి పట్టినదా అత్తమ్మా? వామ్మో అనుకోకుండా నిజం చెప్పేశానే. అంటే జమీందారింటికి వెళ్ళగానే అన్ని జమీందారు అలవాట్లే వచ్చేసినాయి కదా, అందుకని జమీందారు బిడ్డ అన్నాను. ఇంటికి వెళ్ళినంత మాత్రాన వాళ్ళ అలవాట్లు ఎట్లా అవుతాయి? అయినా ఇదేమైనా కొత్తగా తింటుందా? చిన్నప్పటి నుంచి అట్టగే పప్పులు ఏరుకొని తింటది. పటమ్మా. నీకు చెప్పలేమే తల్లి, ఇది జమీందారు బిడ్డనే. ఎట్టా చెప్పాలా తల్లి, జమీందారు బిడ్డని నీకెట్టా చెప్పలే. అయినా పసిబిడ్డ అన్న జాలి కూడా లేకుండా దొంగతనం అంట గడతారా? హాల్లేని జమీందారులు డబ్బులోనే వాళ్ళు గొప్పోళ్ళు, బుద్ధిలో కాదు. ఇక నుంచి వాళ్ళ పేర్లు కూడా నాకు వినపడకూడదు. ఏదో తెలియక వాగాను లేవే, ఇక నుంచి అనంలే. అమ్మా నేను పట్నం వెళ్ళాక భీముడు తిన్నాడా? లేదే, నువ్వు కనిపించకపోయేసరికి నీ మీద దిగులుతో గడ్డి నీళ్లు ముట్టలేదు. కడుపు మార్చుకొని అట్టాగే ఉంది. నేనంటే భీముడికి ఎంత ప్రేమో. అవును పాపం, దాన్నొదిలి నువ్వు, నిన్నొదిలి అది, ఇద్దరు ఎట్టా ఉంటారో అదే నాకు దిగులుగా ఉంటది. ఏందమ్మా నువ్వు అనేది? భీముని వదిలి నానెక్కడికి వెళ్తాను? పట్నానికి. పట్నానికా? గంగ పట్నం ఎందుకు వెళ్తదే? గంగే కాదు, మనం అందరం కూడా పట్నం వెళ్ళిపోతున్నాం. మాతుండే మాట్లాడుతున్నావా? పుట్టి పెరిగిన ఊరొదిలి పట్నం పోయి ఏం చేస్తాం? ఇల్లు వాకిలు ఇక్కడుంటే పట్నం పో. ఈ ఇల్లు కూడా ఉండదు. ఏంటి నువ్వు అనేది? ఈ ఇల్లు ఈ ఇల్లు శెట్టి గారికి అమ్మెత్తున్నారు. ఏంటి? ఈ ఇల్లు అమ్ముతున్నావా? ఎందుకు? దేనికోసం అమ్ముతున్నావు? మాట్లాడబెట్టి గౌరీ, ఎవరి కోసం? నా బిడ్డ కోసం. బైరమ్మ కాడ బానిసలా పడున్నా నీ బిడ్డ కోసం. అంటే ఇల్లమ్మి సామాన్ నిడిపించి పట్నం వెళ్ళిపోదావా? అవునత్తమ్మా, రెక్కలు ముక్కలు చేసుకున్న వచ్చే డబ్బు మన కూటికే సరిపోవట్లేదు. ఇక ఆయన్ని విడిపిస్తామత్తమ్మా. పైగా నా మీద పగతో ఆ బైరమ్మాయినికి నరకం అంటే ఏటో చూపిస్తాంది. మన మన గంగని సంపాలని చూస్తుంది. ఎన్ని కష్టాల మధ్య, ఎన్ని భయాల మధ్య భయపడుతూ బతికే కంటే ఈ నుంచి మనం దూరంగా వెళ్ళిపోయి సంతోషంగా బతుకుదాం. దీనికే నువ్వు ఇల్లు అమ్మేటట్టయితే ఈ ఇల్లు అమ్మనివను, గూడెం వదిలి పోనివ్వను. ఏ ఎందుకు అమ్మనివ్వు? అమ్మితే తప్పేంది? నీ బిడ్డ కోసం అమ్మితే తప్పులేదు. మరి నమ్ముతుంది కూడా నా బిడ్డ కోసమేగా. ఏంటి? నీ బిడ్డ? ఇది నీ బిడ్డ? ఏ కాదా?
అవును, అది నీ కన్న బిడ్డ కాదు. గౌరీ ఓసారి బయటికి రా. గంగా బైరం వచ్చినది. ఓ గంగొచ్చినదా? పాపం శిక్షకు భయపడి పిరికిదల్లాగా పారిపోయినది. మళ్ళీ గూడానికి ఏ ముఖం పెట్టుకునొచ్చినది? సిగ్గనిపించట్లే? పంది మీదికొత్తే పక్కకు పోతాం కాని మూర్ఖుల్లాగా ముందుకి పోతామా బైరమ్మ? ఇది అంతే. హ్మ్. ఇనేవాడు ఎర్రదవైతే చెప్పేవాడు శనరాయుడని అంటారంట. అట్టా ఉంది మీ వరస. అయినా నేనొచ్చినది మీతో ముచ్చట్లు చెప్పనీకి కాదు, ఒకరికి న్యాయం చేయటానికి. ఏందది? ఆ గొర్రె ఎవరిది? అది గొర్రె కాదు, మా భీముడు. అదే అదే ఆ భీముడు ఎవరిది? మాదే, పెంచుకుంటున్నావు. పెంచుకుంటున్నారు అన్నది నిజం, నీది అనేటిది అబద్ధం. ఏంది అందరూ అట్ట ఎర్రిమొహాలేసుకున్నారు? ఈ గొర్రె మనది కాదు అని ఈ బైరమ్మ కెట్టా తెలిసినదా అనా? నాకు ఇప్పటిదాకా తెలవదు. ఇంతకు ముందే ఒక మనిషొచ్చి బైరమ్మ బైరమ్మ గౌరీ వాళ్ళ ఇంట్లో పెరుగుతాండాది నా గొర్రె పిల్లే అన్నాడు. ఆ మనిషి ఎవరో ఇప్పుడే చూపిస్తా. కొండన్నా ఇటారా. ఆ గొర్రె నీదా వాళ్ళదా? ఆ గొర్రె నాదేనమ్మా, ఆ గొర్రె నాదే, నాదే అది. ఇది నాదే. ఇన్నారుగా, ఇప్పుడు మీరేమంటారు? లేదు, భీముడు నాదే, నానెవరికి ఇవ్వను. తప్పు గంగా. నీది కాని దాని మీద ప్రేమను పెంచుకుంటే చివరికి ఇట్టానే ఉంటది. కొండన్న 6 నెలల క్రితం భీముడు ఊరు చివరి దొరికినాడు. తెచ్చుకొని మేం పెంచుకున్నాం. అప్పటి నుంచి గంగ దాని మీద వల్ల మాలిన ప్రేమ పెంచుకున్నది. అది లేకపోతే గంగకి పిచ్చెక్కి పొద్ది. కావాలంటే 1 నెల ఆగిరా, ఇంత అంత డబ్బులు ఇచ్చేస్తాం. ఇంతో అంతోనా? అంటే ముష్టేస్తా ఉన్నావా? అదేం కుదరదు. ఆ గొర్రె అతనిది, అతనికే ఇయ్యాల. వద్దు బైరమ్మ, నేను లేకపోతే భీముడు మేతమయ్యాడు, నీళ్లు తాగడు, చచ్చిపోతాడు. సచ్చిపోని, నీకేంది బాధ? ఇదే న్యాయం బైరమ్మ? 6 నెలల నుంచి మేమే పెంచుతున్నాం. ఆ గొర్రె మీద ఆయనకెంత హక్కుందో మాకు అంతే హక్కుంటుంది కదా. గౌరీ, దొరికిన దాని మీద ప్రేమ మాత్రమే ఉంటాది, హక్కులు అధికారాలు ఉండవు. పాపం ఈ విషయం తెలియక చాలా ప్రేమను పెంచుకున్నావు. ఏం చేస్తాం? ఎవరు బిడ్డ వాళ్ళ కాడికి పోవలసిందేగా. ఏంది బిడ్డ? అదే, ఎవరు గొర్రె వాళ్ళకి దక్కాల్సిందేగా అంటున్నాను. ఇంకా చూస్తావేంది కొండన్నా? లాక్కుపో. కొండన్న, నీకు దండం పెడతాను కొండన్న. భీముడు వదిలేకుండా కొండన్న. బైరమ్మ ఆగమని చెప్పు బైరమ్మ. అదంటే మా గంగకి ఎంతో ఇట్టం. కావాలంటే కొద్ది రోజులు డబ్బులు ఇచ్చేద్దాం. గొర్రెను కొనే డబ్బులే ఉంటే నీ మొగుణ్ణే ఏడిపించుకోవచ్చుగా. అయినా పోతుండది గొర్రెగా.
ఏదో నీ కూతురు పోతున్నట్టు అంత బాధపడతావేమి? బైరమ్మ, గొర్రెకి నా బిడ్డకి ముడి పెడతావేంది? అసలు నా కూతురు ఎందుకు పోతాది? వామ్మో, ఈ బైరం ఏంది ఇంత మాట అన్నది? కొంప తీసి దానికి కూడా నిజం తెలిసిపోయినాదా ఏంటి? అమ్మ బైరమ్మ, కాస్త దయ చూపించు తల్లి. ఆ గొర్రె అతందే, కాదను. కాకపోతే మేం కూడా పెంచాం కదమ్మా. పెంచితే మీదైపోతాదా? ఎన్నాళ్లు పెంచినా ఎన్నేళ్లు పెంచినా వేరే వాళ్ళ బిడ్డ మీది కాదు. బిడ్డ మాట వరుసకు అందిలే. బిడ్డ అంటే ఆమె ఉద్దేశం గొర్రె గొర్రె అని. అవును, నీ సొంతంగానివి నీ ఇంట్లో ఏమేం ఉన్నాయో అవన్నీ ఏదో ఒక రోజు సొంత చోటికి చేరుకుంటాయి. ఆ రోజు నువ్వు గుండె పగిలి సస్తావు. జాగ్రత్త. నావి కానివి నా ఇంట్లో ఏమీ లేవు. ఈ గౌరీ ఉంచుకోదు. సంతోషం. కొండన్న సూత్తమైంది. పద. కొండన్న 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 నీకు దండం పెడతాను. కొండన్న భీమున్నదులే. కొండన్న భీమున్నదులే. కొండన్న కొండన్న భీమున్నదులే. కొండన్న బైరమ్మ 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 ఉర్లేమని చెప్పు. బైరమ్మ 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 ఉర్లేమని చెప్పు. బైరమ్మ బైరమ్మ నీకు కాళ్ళు పట్టుకుంటాను. బైరమ్మ ఏయ్ చూడు, రేపు ఆదివారం దీన్ని కోసి కూర వండుతారు. నీకు కూడా ఓ గిన్నె కూర పంపిస్తారు. తిని పండగ చేసుకో. ఏంది? మా భీముని చంపి కూర వండుతారా? అవును, కోసి కూర వండుతానని ఆయన మొక్కుకున్నాడంట. పాపం, ఆ మొక్కుని చెల్లించుకోవాలి కదా. ఎళ్ళు, ఎళ్ళి ఎక్కి ఎక్కి ఏడు. వద్దుకుంటానా? భీముని చంపితే నేను చచ్చిపోతాను. వదిలేకుంటానా? ఏయ్ చెప్తే వినవా? గంగా, బైరమ్మ, బైరమ్మ నీ కాళ్ళు పట్టుకోవడం అంటే ఇష్టం కదా. భీముడి కోసం నేను కాళ్ళు పట్టుకుంటాను. బైరమ్మ నువ్వేం చెప్తే అది చేస్తా. మా అయ్యలాగా బాట చదవుతా. మా భీముని వదిలే బైరమ్మ. పాపం, నిన్ను చూస్తే బాధేస్తాండాది. కానీ ఏం చేయను? నీకు న్యాయం చేయటం కోసం ఏళ్లకు అన్యాయం చేయలేను కదా. నేనెళ్ళాలి. కాళ్ళొదులు. భీముని వదిలే వరకు నీ కాళ్ళు వదలను. బైరమ్మ బైరమ్మ నా భీముని తీసుకెళ్ళదు. నా భీముని నీ కర్మ. పద. బైరమ్మ గంగా, బైరమ్మ కాళ్ళు వదిలమ్మా. గంగా, భీముడు గంగా, భీముడు గంగా, లే. భీముడు 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 గంగా, భీముడు గంగా, నా మాట లే. భీముడు కరకురాతి గుండెల్లో రగులుకున్న మంటల్లో కాలిమసైపోయెనమ్మ నీ గూడు. కడుపున కనకున్న కంటికి రెప్పల్లే కాచుకున్న వాడిప్పుడు లేడు. రాబందుల రాజ్యంలో రాకాసుల మగలో ఎలా ఎలా ఏడ బతకగలవమ్మా. ఎగిరిపోవేయాడికైన కోయిలమ్మా. ఇంకా భీముడు మంది కాదమ్మా. మర్చిపో తల్లి, మర్చిపో. గౌరీ, అమ్మా గౌరీ, గౌరీ ఏమైందమ్మా? లేమ్మా. అమ్మా లేమ్మా. అమ్మ అమ్మ లేమ్మా. అమ్మ లేమ్మా. అమ్మా అయ్యో దేవుడా, 6 నెలలు పెంచిన గొర్రె పోతేనే ఇంత బాధపడుతుంది. 6 ఏళ్లు పెంచిన బిడ్డ పోతే ఏమవుతుందో ఏమో.
విన్నదా ఏంది? అమ్మ గౌరీ, గౌరీ లేమా, లే లే లేమా. ఆరేళ్లు పెంచిన బిడ్డ ఎవరత్తమ్మా? అది 6 నెలలు పెంచితేనే ఇట్ట పడిపోయావు, ఇంకా 6 ఏళ్లు పెంచితే ఏమైపోతావో అన్నానమ్మా. మనది కాదని తెలిసి అంత ప్రేమను పెంచుకోవటం మనదే తప్పు.